మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. సర్వశక్తుడు మన దేవుడే, సర్వాధికారి మన దేవుడే, సర్వశక్తుడు క్రీస్తు యేసు ప్రభువే. మరి దేవుడు మహోన్నతుడు అంటుండగా ఆయన చాటున లేదా ఆయన నీడన అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. మహోన్నతుని చాటున అనగా ఏమి? మహోన్నతుని నీడ, సర్వశక్తుని నీడ అనగా ఏమి? మహోన్నతుని చాటున అనగా లేదా సర్వశక్తుని నీడ అనగా ఏంటో కాదు, దేవుని సన్నిధియే. దేవుని సన్నిధిలో మనం ఏమి చేయాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అంటే, నివాసముండు వారిగా మనము జీవించాలి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కీర్తనలు 91వ అధ్యాయము 1వ వచనముతో మరి ఈ రీతిగా దేవుడు ఆరంభిస్తూ ఉన్నాడు. ఈ కీర్తనలు 91వ అధ్యాయం అంతా కూడా ప్రొటెక్షన్ గురించి, భద్రతను గురించిన మరి వచనాలే మనం ఈ అధ్యాయం మొత్తం కూడా చూడవచ్చు. అయితే ఈ అధ్యాయంలో ఉన్న ప్రతి వచనము మనము విశ్వసించి పలుకుట ద్వారా మాత్రమే మన జీవితంలో నెరవేర్చబడతాయి. మనము విశ్వసించాలి. దీస్ ఆర్ వాయిస్ యాక్టివేటెడ్ ప్రామిసెస్. దేవుడిచ్చిన వాగ్దానాలని మనం ఎప్పుడైతే పలుకుతామో, విశ్వసించి వాటిని మనము స్వంతం చేసుకుంటామో, అప్పుడు మన జీవితంలో అది నెరవేర్చబడుతుంది. మరి ఈ యొక్క మొదటి వచనం కూడా అదే రీతిగానే పనిచేస్తుంది. అయితే కేవలము మనము నోటి ద్వారా విశ్వసించి పలకడం వరకు మాత్రమే కాదు, కానీ అది మన జీవిత విధానముగా ఉండాలి అనే దేవుడు కోరుతూ ఉన్నాడు. మహోన్నతుని చాటున మనము నివసించు వారిగా ఉండాలి. మన గృహంలో మనం ఎలాగైతే నివాసం ఉంటామో, మనము ప్రయాణంలో ఉన్నప్పుడు ఏదైతే చేస్తామో అది నివాసం ఉండుట అన్నది కాదు. అయితే మన సొంత ఇంటిలో మనం ఏం చేస్తామో మనము నివాసం ఉంటాము. మరి దేవుణ్ణి, మహోన్నతుడైన దేవుణ్ణి నివాసముగా మనము చేసుకొని ఆయన సన్నిధిలో లేదంటే ఆయన చాటున మనము డ్వెల్లింగ్ చేయాలి, నివాసం ఉండాలి. నా తండ్రి, నా ప్రభువు, నా రక్షకుడు, నా విమోచకుడు అని ఆయన సన్నిధిలో, ఆయన చాటున మనము విశ్రమించు వారిగా ఉండాలి. ఎవరైతే దేవుని సన్నిధిలో విశ్రమిస్తారో, ఎవరైతే దేవుని సన్నిధికి ఒక విజిటర్స్గా పిలవట్లేదు, ఒక దర్శించు వారిగా దేవుడు మనల్ని పిలవట్లేదు, కానీ మనల్ని గురించి దేవుడు అంటూ ఉన్నాడు, ఎవరైతే మహోన్నతుడైన దేవుని చాటున నివాసం ఉంటారో, సర్వశక్తుని నీడన విశ్రమిస్తారో వారు ధన్యులు.